నేను హ్యాపీగా లేను, నన్ను హ్యాపీగా ఉంచకపోతే మీపై పన్నులు పెంచుతా. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేటెస్ట్ బెదిరింపు. మరి దీనికి భారత్ బెదిరిపోవాలా? లేనేలేదు. కానీ బెదిరినట్లు కాస్త నటిస్తే చాలు ట్రంప్ ఈగో సాటిస్ఫై అవుతుంది. కానీ అసలు అమెరికా ఎంత సుంకం పెంచినా చివరకు అది అమెరికాకే చేటు తీసుకురావడం ఖాయం. ఆ దిశగా భారత్ స్పష్టమైన నంబర్లు సాధించింది కూడా. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూడండి. మదురోని అరెస్ట్ చేసిన ఊపులో వాట్ నెక్స్ట్ ట్రంప్? ఐఎమ్ నాట్ హ్యాపీ అంటూ భారత్ పై పడతాడా? భారత్ పై మరిన్ని సుంకాలు పెంచడానికి రంగం సిద్ధం చేస్తున్నాడా? డేట్స్ మారుతున్నాయి, క్యాలెండరు మారింది. ఆ ట్రేడ్ డీల్ ఏదో ఇంతవరకు సెట్ అయింది లేదు. అమెరికా కోరుకున్నట్లే స్వీట్ కార్న్ దిగుమతులకు ఓకే చెప్పినా ఈ లేట్ ఏంటి? ట్రంప్ కళ్ళు తెరవకపోతే పోయేది అమెరికా లాభమే. గత ఏడాది కంటే భారీగా పెరిగిన భారత్ ఎగుమతుల విలువ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ను మరోసారి హెచ్చరించారు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో తమకు సహకరించకుంటే భారత దిగుమతులపై ప్రస్తుత టారిఫ్ను మరింత పెంచుతాను అని తేల్చి చెప్పారు. వెనుజువేలాపై మిలిటరీ ఆపరేషన్ తర్వాత మాట్లాడిన ట్రంప్ రష్యా చమురు దిగుమతుల అంశాన్ని ప్రస్తావించారు. ఒక వంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తూనే చురకలేశారు. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి అని అంటూనే నేను సంతోషంగా లేనని ఆయనకు బాగా తెలుసు. నన్ను సంతోష పెట్టడం చాలా అవసరం. వారు నిజంగా నన్ను సంతోష పెట్టాలనుకున్నారు. అలా చెయ్యకపోతే వారిపై ఉన్న టారిఫ్ల భారం మరింత పెంచవచ్చు. అది తొందరలోనే జరుగుతుందంటూ ట్రంప్ ముగించారు. ఇది చూసినప్పుడు ఖచ్చితంగా ఒకటైతే క్లియర్, భారత్ కి ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రెండ్ కాదు. లేకపోతే ఇలా సుంకాలు పెంచుతాము అని బెదిరించడం ఏంటి? ఓవైపు తన మాట వినని రష్యా అధ్యక్షుడిపై తెగించి ఏ నిర్ణయమూ తీసుకోలేని ట్రంప్ మధ్యలో భారత్ పై అక్కసు వెళ్లగక్కడం సరైన చర్య కాదు. ఇది అందరికీ తెలుసు. అయినా కూడా అగ్రరాజ్యమనే హోదాతో అమెరికా పెత్తనం సాగుతోంది. ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్లతో డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా అన్ని దేశాలను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50% అదనపు టారిఫ్లను విధించారు. తొలుత 25%తో సరిపెట్టుకుంటాడు అనుకున్నప్పటికీ ఆ తరువాత తాజాగా మరో 25% అదనపు వడ్డింపులు వడ్డించారు. తాజాగా వెనుజులా రాజధానిపై అమెరికా దాడి చేసిన తర్వాత తన ఊపు ఇంకాస్త పెంచినట్లు కనిపిస్తోంది. వెనుజువేలాలో తాత్కాలిక ప్రభుత్వం తాను చెప్పినట్లు వినాలని, లేదంటే మదురోకి ఎలాంటి గతి పట్టిందో అతన్ని అంతకు మించిన శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే భారత్ పైన బెదిరింపు ధోరణితో మాట్లాడారు. మరోవైపు రష్యా నుంచి మనం దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ 6 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. అలానే అమెరికాతో వ్యాపారం చేయడం కంటే ఇతర దేశాలతో వాణిజ్యం బెటర్ అని, అందుకే ఆ దిశగా వరుసగా ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ దిశలో న్యూజిలాండ్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, యూకేతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, ఒమన్తో జీరో ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ దిశగా గత 9 నెలల్లో జరిగిన ఎగుమతుల విలువ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. 2024-25 మధ్యలో $825 బిలియన్ నమోదు కాగా, ఈ నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల విలువ ఏకంగా $562 బిలియన్ దాటడం విశేషం. అంటే మిగిలిన 4 నెలల్లో ఖచ్చితంగా గత ఏడాది కంటే ఎక్కువ ఎగుమతులని సాధించబోతోంది భారత్. ఇదే విషయాన్ని మన వాణిజ్య విశ్లేషకులు గుర్తు చేస్తూ, ఏదో అమెరికా బెదిరిస్తే బెదిరిపోయి కాళ్ల బేరానికి భారత్ రాదు అనే విషయాన్ని చెప్తున్నారు. అయితే అదే సమయంలో అనవసరంగా ట్రంప్ లాంటి జగడాల మారిని కెలకకూడదని కూడా గుర్తు చేస్తున్నారు. ఇలాంటి అప్రోచ్ మంచి ఫలితాలను ఇస్తూ ఉండగా, తెగేదాకా లాగుదామని ట్రంప్ చూస్తే చివరకు అది అమెరికాకే నష్టమని ఈ డేటా ఎత్తి చూపుతోంది.